నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాత్ములను స్మరించడమే కాదు, ఆశయాలు నెరవేర్చాలి. పూలే 134వ వర్ధంతి సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. వైదిక మార్గం సదా అనుసరణీయం. భారతీ తీర్థ మహాస్వామి అనుగ్రహ భాషణం. 2029లో రాహుల్ ప్రధాని, షర్మిల సీఎం కావాలి. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దైవ సేవకుల సదస్సు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. నగరంలో అధికారుల కొవ్వొత్తుల ర్యాలీ. జ్యోతి బాపులే ఆశయ సాధనకు కృషి చేయాలి. నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. సమాజం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయుల జయంతి వర్ధంతికి నివాళులర్పించడమే కాకుండా వారి ఆశయ సాధన కోసం పనిచేయడమే నిజమైన నివాళి అని రాజమండ్రి సిటీ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం స్థానిక గోదావరి గట్టు మీద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. పూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో అన్ని వర్గాల్ని కలుపుకొని తాము ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. పూలే అంబేద్కర్ భవన్ నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి అత్యంత సుందరంగా నగరవాసులకు అందిస్తామన్నారు. గుబ్బలు మాట్లాడుతూ పూలే సామాజిక చైతన్య వేదిక కోసం జీవితాన్ని త్యాగం చేసిన నయనాల కృష్ణారావు తెలుగు రాష్ట్రాల్లో తొలి పూలే విగ్రహ నిర్మాణానికి కృషి చేసిన వారందరూ అభినందనీయులన్నారు. మరో అతిథి ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈకే తిలక్ కుమార్ మాట్లాడుతూ బహుజనులు ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలన్నారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఆర్యపురం బ్యాంకు చైర్మన్ చెల్లా శంకర్రావు, సెంట్రల్ జైలు వైద్యాధికారి డాక్టర్ వి కోమల, డాక్టర్ అనసూరి పద్మలత, మొకమాటి సత్యనారాయణ, మార్గాని సత్యనారాయణ, నల్లం శ్రీను, కాశీ నవీన్ కుమార్, డాక్టర్ కొమ్మ శ్రీనివాస్, కడియాల గోపాలకృష్ణ, దాలిపర్తి వేమన, కోపిశెట్టి నారాయణమూర్తి, మార్గండి చంటిబాబు, బోచా రమణ, కప్పల వెలుగు కుమారి, కేకే సంజీవరావు, అజ్జరపు రమేష్, రవి యాదవ్, బుర్రా చిన్ని, సాయి, విజయన మధు, కోరుకొండ చిరంజీవి, గుత్తుల బుల్లి, ఎస్ గున్నయ్య, పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేదైతే మనం తెలంగాణలో జరుగుతూ ఉంది జనగణన, అది ఆంధ్రాలో కూడా జరగాలి, జరుగుతుంది. ఇవన్నీ జరగడం వల్ల మన సంఖ్యాబలమే తెలుస్తూ ఉంది. సంఖ్యాబలం తెలియడం వల్ల ఏంటి లాభం? మనలో ఐక్యత ఉన్నప్పుడే ఆ సంఖ్యాబలం అన్నది మన ఆశయ సాధనకు ఉపయోగపడుతుంది. ఆ ఐక్యత ఎప్పుడు వస్తుందంటే ఇందాక చెప్పినట్లుగా పెద్దలు తిలక్ గారు, సామాజిక వర్గాలు, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్, మనం సామాజిక వర్గాలు అన్నది ఒక వేదికే. ఆ వేదిక నుంచి ఆ పైన మన ఆశయ సాధన కోసం అందరూ ఐక్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీ ప్రభుత్వం ఆలోచన చూడండి. ఎస్సీ ఎస్టీ యొక్క రక్షణ కోసం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ కోసం మనం అవకాశం కల్పించింది. అదే ఎస్సీ ఎస్టీలకి ఏదైతే రక్షణ ఉందో, ఈరోజు బీసీ రక్షణ చట్టం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఈరోజు కులాల మీద కించపరిచే అవకాశం కల్పించకుండా ఆలోచిస్తూ ఉంది. అనేక విధాలుగా ఆలోచనలు ఇంకా ముందుకు వెళ్తానే ఉన్నాయి. అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని మన యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల యొక్క సాధన కోసం, అభ్యున్నత కోసం కృషి చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా మీకు హామీ ఇస్తూ, మరి పక్కన ఏదైతే ఉందో ఎంపీ ల్యాక్స్ పురంధేశ్వరి గారిది మ్యాచింగ్ పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అతి దగ్గరలో ఈ యొక్క భవన నిర్మాణం, మనందరి యొక్క భవన నిర్మాణాన్ని అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం, ఎన్డీఏ కూటమి గారు కూడా మీ అందరికీ తెలియజేస్తూ 134వ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. జ్యోతిరావు పూలే జీవితం న్యాయం, సమానత్వం, విద్యా హక్కుల కోసం అంకితం. ఆయన సమాజంలో అందరూ కూడా కొన్ని వర్గాలకే పరిమితమైన విద్యని అన్ని వర్గాలు అనగదొక్కిన అన్ని వర్గాలకి కూడా విద్యని ఎట్టి పరిస్థితుల్లో అందరికీ చేయాలని పోరాడిన ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతోటి పోరాడిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి వల్ల ఈరోజు చాలామంది బీసీ నాయకులు ఉన్నారంటే కారణం ఇటువంటి మహానాయకుల వల్లే. అయినా సరే జ్యోతిరావు పూలే లాంటి ఆయన ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు జరగాలంటే చాలా ఈ వెనకబడిన వర్గాల్లో చాలామంది ఇంకా రాజ్యాంగ అధికారం దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు జ్యోతిరావు పూలేకి సంబంధించిన అందరూ కూడా ఏదో ఆయన వర్ధంతి పూట, ఆయన జయంతి పూట ఆయన మాట్లాడడం కాకుండా రాజకీయ నాయకులందరికీ కూడా మేము జనసేన పార్టీ తరఫున మేము విన్నవించుకుంది ఏంటంటే, ఆయన ఆశయం అన్ని వర్గాలు
అంటే వెనకబడిన జాతిలో చాలా వర్గాలు ఇప్పటివరకు కూడా రాజ్యాధికారం సాధించలేదు. అటువంటి వర్గాలకి కూడా న్యాయం జరిగినప్పుడే నిజమైన నివారణలు జ్యోతిరావు పూలేకి అర్పించినట్టు ఉంటుందని మరొక్కసారి కోరుకుంటున్నాను. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి ధర్మ విజయ యాత్రలో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి ఘటన ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జగద్గురువులు ప్రతిరోజు భక్తులకు ఆశీస్సులు అందించి అనుగ్రహ భాషణం చేస్తున్నారు. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో జగద్గురువుల సమక్షంలో వేదసభ ఘనంగా జరిగింది. భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. వైదిక మార్గం సమస్త ప్రపంచానికి మార్గదర్శకమని, దానికి ఇబ్బంది ఏర్పడితే సమస్త ప్రపంచానికి ఇబ్బందులు ఏర్పడినట్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు. దేశం స్థిరంగా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని ధర్మాన్ని ఆచరించాలన్నారు. ధర్మాన్ని ప్రతిపాదించి వేదం కాబట్టి భక్తులందరూ దాన్ని అనుసరణ చేయాలని పిలుపునిచ్చారు. ధర్మాన్ని కాపాడాలనే సంకల్పంతో ధర్మ విజయయాత్ర చేస్తున్నామని ఈ యాత్రకు సహకరిస్తున్న రాజమండ్రి నగర ప్రజలకు, పెద్దలకు, ప్రముఖులు ఆశీర్వచనాలు అందజేశారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ్ గోపాలకృష్ణ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో హాజరైన కవి పండితులు అడిగిన ప్రశ్నలకు శతావధాని లలిత ఆదిత్య సమాధానాలు చెప్పి ఆశీస్సులు అందుకున్నారు. అష్టావధానం, పండిత సత్కారం, గురు వందన సభ అనంతరం స్వామివారి చేతుల మీదుగా శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కమిటీ కన్వీనర్లు విశ్వనాథం, భాస్కర్ రామ్, శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఈ వైదిక మార్గం అనేది బాగుంటుందో, వైదిక మార్గం అనేది సమృద్ధంగా ఉంటుందో, అప్పుడు కేవలం వైదికులు వాళ్ళు మాత్రమే బాగుంటారు అని కాదు, సమస్త ప్రపంచము బాగుంటుంది. ఎప్పుడైతే ఈ వైదిక మార్గానికి ఏదైనా సంకష్టం ఏర్పడుతుందో అప్పుడు ఎవరైతే ఆ మార్గంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంకష్టం అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఈ వైదిక మార్గానికి ఏదైనా హ్రాసం ఏర్పడిందనంటే కేవలం ఆ మార్గంలో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, సమస్త ప్రపంచానికి కూడా అది సంకటమే. కాబట్టి ఈ వైదిక మార్గం అనేది ఎప్పటి వరకు స్థిరంగా సుభిక్షంగా క్షేమంగా ఉంటుందో అప్పటి వరకు ఈ ప్రపంచం కూడా చక్కగా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే సమస్త ప్రపంచానికి ఆధారమైనటువంటిది ధర్మం. అటువంటి ధర్మాన్ని ప్రతిపాదించేటటువంటిది వేదం. కాబట్టి ఇటువంటి వేదంలో ఈ వైదిక మార్గం అనేది చక్కగా ఉంది అని అంటే అప్పుడు ఈ ప్రపంచం కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈ వైదిక మార్గం తోపి అధికంగా వృద్ధిని చెందుగాక, తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సు అందించగాక ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. దేశంలో అన్ని మతాలు, కులాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఆయా వర్గాల సంక్షేమం సాధ్యమవుతోందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీకే ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో గురువారం దైవ సేవకుల సదస్సు నిర్వహించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా వేచేశారు. టీకే మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో దేశానికి రాహుల్ గాంధీ, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక వైఎస్ షర్మిలారెడ్డిని చేయడానికి క్రైస్తవులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీలు క్రైస్తవంలోకి మతం మారితే రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు. దైవ సేవకులందరూ ఐక్యంగా ముందుకు వస్తే తాము ఉద్యమానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబర్ నెలలో రాజమహేంద్రవరంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బ్రదర్ అనిల్ను ముఖ్య అతిథులుగా పిలిచి భారీ ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకుడు జాలన్ నటరాజ్ గత వారం రోజులుగా రెవరెండ్ ప్రతాప్ సిన్హా సహకారంతో దైవ సేవకుల సమాచారాన్ని సేకరించి ఈ సదస్సు విజయవంతం కావడానికి సహకరించాలని కృతజ్ఞత తెలిపారు. మార్టిన్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే క్రైస్తవుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద, దైవ సేవకులు ఎం ఎస్తర్, బిషప్ బి నవీన్ కుమార్, బిషప్ కె జోసెఫ్, రెవరెండ్ కె మధు, కాంగ్రెస్ రూరల్ కోఆర్డినేటర్ తాడల కొండరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దైవ సేవకులకు ఆత్మీయ విందు ఇచ్చారు. మనమే ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయగలం. అంత గొప్ప విషయం. వాళ్ళు చాలామంది విస్మరించి గ్రూపులుగా ఏర్పడి తగాదాలు పెట్టుకొని ఐక్యతను పోగొట్టుకుంటున్నారు. దాని గురించి చాలా విచారిస్తూ ఉంటారు. ఈ గ్రూపులన్నీ ఎప్పుడు పోతాయి? ఎప్పుడు క్రైస్తవులంతా ఒకే తాటి మీదకి వస్తారు? ఎప్పుడు మనకి అధికారం ఉంటేనే మనం సాధించుకోగలం. ఏదన్నా సరే ఆ అధికారాన్ని సాధించుకోమని చెప్పింది ఎవరు కాదు, బిఆర్ అంబేద్కర్. ఆయన కూడా మీరు అధికారాన్ని ముందు చేతిలో తీసుకొని సాధించగలరు, ఏదైనా సరే సాధిస్తారని చెప్పడం జరిగింది. అలాగే మనం అధికారాన్ని చెల్లించుకోవాలంటే మనకి ఎవరైతే క్రైస్తవ పార్టీని ఆదరిస్తారో ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని మనం ఆదరించాలి. మరి సభ్యుల యొక్క భర్తగా, ఒక దైవజనులుగా మరి నిరంతరం కూడా బైబిల్ పట్టుకుని మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. వారిని చూసినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు పక్కా క్రిస్టియానిటీ,
ఒక చర్చి ఏనాడు కూడా మరి క్రిస్మస్ కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కూడా క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరుపుకోవడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు రాష్ట్రం అంతా పర్యటించి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మీ అందరినీ కూడా మరి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మరి ప్రజలు అది నమ్మి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరం నియమించడం జరిగింది. మరి చూసినట్లయితే ఈరోజు మరి శర్మిలా రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి వారు ముందుకు వచ్చారు. వారిని మరి జగన్ గారిని ఆశీర్వదించినట్టే మరి మన దైవజనులందరూ కూడా వారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో క్రైస్తవులు అవనండి, ముస్లింలు అవనండి, హిందువులు అవనండి, అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ సమానమైన గౌరవం ఇచ్చేటువంటి పార్టీ, ఏకైక పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. మరి మిగతా పార్టీలు ఉన్నాయి. ఈవేళ భారతీయ జనతా పార్టీ ఉంది. ఎంత దారుణం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని మార్చి దాన్ని హిందూ రాజ్యాంగం చేసేయాలని చెప్పి ఒక కుట్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి అతను ఈవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐని కానీ, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ అతని చేతిలో పెట్టుకుని అతను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నది. మన ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా, నియంతృత్వ దేశంలో ఉన్నావా అర్థం కాని పరిస్థితి ఇవాళ మన భారతదేశానికి తీసుకొచ్చాడు. కులాలు అనేవి అలా ఉంటాయి, మారో. ఎవరికి కావాల్సిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు. అందరికీ కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి. అది ఆ మతం తీసుకున్నందులో కులాలు మారవని చెప్పి చాలా క్లియర్గా చెప్తే వీళ్ళ వచ్చేసి మీరు క్రిస్టియన్గా మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ వర్తించిందంటే ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబు అన్నది మీరందరూ ఆలోచన చేయాలి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చిన్న వయసులో వివాహం చేయడం వల్ల బాలికల విద్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణం నుండి పుష్కర్ ఘాట్ వరకు బాల్ వివాహ ముక్త్ భారత్ జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన క్యాండిల్ ర్యాలీని గంధం సునీత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు. గంధం సునీత మాట్లాడారు. బాల్ వివాహ్ ముక్త్ భారత్ జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనతో జిల్లాలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారంలో భాగంగా నిర్వహించడం జరిగిందన్నారు. బాల్య వివాహాలు నిరోధించే విధంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అందులో భాగంగానే అంగన్వాడీ, ఆశా, మహిళా పోలీసులతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు, 21 సంవత్సరాలలోపు మగ పిల్లలకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని, వారి వివాహానికి పాల్పడిన వారికి 2 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచారం ద్వారా దేశాన్ని బాల్య వివాహ రహితంగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. బాల్య వివాహాలు దేశంలో గ్రామంలోని, పట్టణంలో జరగకూడదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006 సంవత్సరంలో తీసుకొచ్చినప్పటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు జరగడం, వారికి రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి, జిల్లా అధికారులు, అంగన్వాడీ, ఆశా, మహిళా పోలీసులు, న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ అట్లానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం కన్వర్జెన్స్తో జిల్లా వ్యాప్తంగా మనం కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు అనేవి ఇండియాలో ఎక్కడా ఉండకూడదు. ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు అనేది జరగకూడదు అని. సో ఇది మనము ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే మనకి వేరియస్ లెవెల్లో అవగాహన అనేది కల్పించాలి. ఈ అవగాహన అనేది కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి, అలానే సొసైటీలో, ఆ గ్రామంలో, అలానే దానికి సంబంధించిన వాళ్ళ కులాల్లో అన్నింట్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన జరగాల్సిన అవసరం ఉంది. మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ మన 2006 నుంచి మన అమల్లోకి తీసుకొస్తున్నప్పటికీ మనకి చాలా బాల్య వివాహాలు నమోదు అవుతూనే ఉన్నాయి. దాన్ని మనం ప్రివెంట్ చేసేటప్పుడు కొందరిని అరెస్ట్ చేస్తున్నాము, అట్లానే రెస్క్యూ చేసిన చిల్డ్రన్ని మనం హాస్టల్లో పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాం. సో అసలు అలాంటి ఇన్సిడెంట్సే జరగకూడదనే ఉద్దేశంతో మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
GSW, రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్, అలానే మనకి న్యాయశాఖ వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగేటప్పుడు మనకి ముందుగానే మనకి GSWSలో మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళకి తెలియజేయచ్చు. అలానే చైల్డ్ మ్యారేజ్ ప్రొవిషన్ ఆఫీసర్స్గా తహసీల్దార్స్, MPDOs, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి CDPOs కూడా వాళ్ళు కూడా మనం నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, అలానే డిస్ట్రిక్ట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ ఉన్న ప్రీస్ట్లు అట్లానే అక్కడ ఉన్న చర్చికి సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ పరిధిలోకి జరిగేటప్పుడు కానీ వాళ్ళకి నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు కానీ ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ అట్లానే తహసీల్దార్ని కానీ సంప్రదిస్తే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు ఎవరికి కూడా మనం 18 years కంప్లీట్ అవ్వకుండా వివాహం చేయకూడదు. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏం అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యాన్ని సాధించేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి దీనిలో అందరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ వంతు సహాయ సహకారాలు అందించడం, అవగాహన కల్పించడం, ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేది చేస్తారు అని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం. ఈ ర్యాలీని ఈరోజు క్యాండిల్ ర్యాలీని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మనకి ఎవరైనా చిన్నపిల్లలకి 18 సంవత్సరాల లోపు, ఆడపిల్లలైతే 18 సంవత్సరాలు, మగపిల్లలైతే 21 సంవత్సరాల లోపల వాళ్ళకి వివాహం చేయడం చట్టపరంగా నేరం. అలా ఎవరైనా వివాహం చేసినా, దానికి అసిస్ట్ చేసినా, దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 2 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బాల్య వివాహాలు చేయడం మూలంగా వాళ్ళ ఆరోగ్యాలు పాడవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచి స్థితిని చేరుకోలేని స్థితిలో ఉంటాయి అని చెప్పిన ఉద్దేశంతోనే మనకి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. 2006 సంవత్సరంలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడాను మేము ఇచ్చే సందేశం ఏంటంటే, కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎవరైనా మీ దృష్టికి వచ్చినప్పుడు బాల్య వివాహం జరుగుతుంది అనుకున్నప్పుడు విలేజ్ లెవెల్లో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గర నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి వరకు అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కిందే అవుతారు. వాళ్ళందరికీ కూడా మీరు మీ దృష్టికి వచ్చిన బాల్య వివాహాలని ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్, అలాగే మేము తీసుకోవాల్సిన స్టెప్స్, మా దగ్గర కూడా పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, MLS ఉంది. మా దగ్గరకు వచ్చి కూడా చెప్తే మేము దాన్ని అరికట్టడానికి కానీ, అలాగే ఆ పిల్లల్ని సేవ్ చేయడానికి కానీ తీసుకోవాల్సిన స్టెప్ తీసుకుంటాము. మీ దృష్టికి ఏదైనా బాల్య వివాహం వచ్చినా, విమెన్ ఆర్ చిల్డ్రన్స్కి అగెనిస్ట్గా ఏదైనా అఫెన్సెస్ జరుగుతున్నా కానీ దయచేసి మా దగ్గరికి, మాలో ఎవరికైనా కానీ రిపోర్ట్ చేయండి. మహాత్మా పూలేకు 134వ వర్ధంతి సందర్భంగా ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. పాలకులు మహాత్ముల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక గోదావరి గట్టు పూలే భవన్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మూల్ నివాసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వీరంతా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిరావు పూలే సమాజానికి అందించిన సేవల్ని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పీతా రామకృష్ణ, గుర్రం గౌతమ్, బిల్డర్ చిన్న, రేలంగి శేఖర్, మార్గని సురేష్, రేగుల బాలశ్రీధర్, సుంకర అంజిబాబు, సోడదాసి సుందర్ సింగ్, అనురాధ, నెల్లి సర్వేశ్వరరావు, నీలం గణపతి, మూల నివాసి నాయకులు తిలక్, మార్గని చట్టిబాబు, గుబ్బల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన బహుశా మహాత్మా అనేటువంటి బిరుదు మహాత్మా గాంధీ కన్నా ముందే 200 సంవత్సరాల కిందట పుట్టాడు. ఆయన జన్మ ఎటువంటిదంటే, ఆయన భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆయన నా గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే అంటాడు. అలాగే భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా, గౌతమ బుద్ధుడు గొప్ప వ్యక్తి అంటాం, అటువంటి సమానంగా ఆయన జీవితాన్ని గడిపి ఈ సమాజానికి ఒక గొప్ప సమాజంలో ఎలాగుండాలి, వివిధ వర్గాలు ఏ విధంగా జీవించాలనేది 200 సంవత్సరాల కిందట ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు
మరి ఒక అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే దానికి ప్రథమ ఆద్యుడు జ్యోతిరావు పూలే. నమస్కరించుకుంటూ ఈ రోజు మరి మహిళలందరూ ఇలాగా స్వేచ్ఛా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన యొక్క చలవ. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ఆ రోజున మరి మహిళలు అన్ని రంగంలో ముందుకు ఉండాలని చెప్పి మరి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఆయన యొక్క భార్యతోనే ఆయన మరి ప్రథమ పాఠశాలను నడిపించి మరి మహిళా హక్కుల కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారు. సో ఖచ్చితంగా ఆయన అందరూ కూడా మనం స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని. సో అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఆయన కలలు కన్నారో అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి యొక్క మరి జ్యోతిరావు పూలే గారిని ఆశయాలు మన అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1828లో పుట్టిన జ్యోతిరావు గారు పూలే ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితుల కన్నా చాలా విభిన్నంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ స్త్రీ విద్య యొక్క ఔన్నత్యాన్ని ఇంపార్టెన్స్ని తెలుసుకుని ప్రతి ఎడ్యుకేషన్ కానీ సమాజంలో జరుగుతున్న అణగారిన బడుగు బలహీన వర్గాలకి వివక్షతని కూడా నిర్మూలిస్తే సమాజం ముందుకెళ్తుందని ఆనాడు అలాంటి పరిస్థితుల్లో తెలుసుకుని దానికోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే, ఆయనకి సహకరిస్తున్న సహధర్మచారిణి సావిత్రిరావు పూలే ఇద్దరూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం ఈనాడు ఈ రాష్ట్రంలోని తొలి పూలే కాంస్య విగ్రహాన్ని మనం రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మరి ప్రత్యేకంగా మన శాసనసభ్యులు ఆనాటి రౌతు సూర్యప్రకాశరావు గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది. మన రాజమండ్రి నగరంలో ఉన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి 134వ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఆయనకి నివాళులు అర్పించి, ఎందుకంటే అండి ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఉన్నారు అంటే బీసీలు ఉన్నారంటే ఆయన వల్లనే. ఎందుకంటే బీసీల యొక్క ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారు. అప్పట్లో ఎంతోమంది ఉండి బీసీలని ఎస్సీ ఎస్టీలను అణచు తొక్కాలంటే ఆయన ఒక ఆయుధంలాగా ముందొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని కల్పించి ఈరోజు మన బీసీలు అందరం కూడా ఇంత ఉండి ప్రతి దాంట్లోనే స్థానం కల్పించడానికి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్య కారకులు వారే. సో వారి యొక్క వర్ధంతి ఇలాగా చేసుకోవడం చాలా సంతోషంగా. స్థానిక శ్యామల నగర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం 23వ వార్షికోత్సవ సందర్భంగా గురువారం సుమారు 550 మంది మహిళలతో సాయి సత్య వ్రతాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సూరవరపు రామారావు రాజలక్ష్మి దంపతులు వారి కుమారులు సూరవరపు సుబ్బారావు శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ షిరిడి సాయి బాబా సేవా ఆశ్రమం తరపున డాక్టర్ సివి నరసింహారావు, వాసిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉప్పులూరి రామారావు, జి ఎల్లారావు, ఆకర్ నరసింహారావు, శ్రీనివాసరావు తదితర పెద్దల వ్యాఖ్యానంతో ఈ సాయి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. మహిళా భక్తులు చేసిన సాయి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివేసింది. భక్తులకు పూజా సామాగ్రి ఆలయం ద్వారా అందించారు. బొర్సు శ్రీనివాస్ భక్తులు అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్యామలానగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో 23వ వార్షికోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతుంది. పెద్దలు శ్రీ సూరవరపు రామారావు గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు సూరవరపు సుబ్బారావు గారు, సూరవరపు శ్రీనివాస్ కుమార్ గారు సతీ సమేతంగా వచ్చి ఈ పూజా కార్యక్రమాలని నిర్విఘ్నంగా గత 23 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున సుమారు 550 మంది మహిళల చేత సాయిబాబా సత్యవ్రతాన్ని కొనసాగిస్తున్నాం. భక్తులందరూ కూడా ఇదిగా ఈరోజు బాబావారిని దర్శించుకుని బాబావారి కృపకు పాత్రలవుతారని కోరుతూ ఓం సాయిరామ్, జై సాయిరామ్. ఉమామహేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క 23వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు తెల్లవారుజామున 5:15 కాకడి హారతితోటి ప్రారంభమై 6 గంటలకి బాబావారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ప్రారంభించుకున్న తర్వాత ఆ కార్యక్రమంలో భాగంగా ఈనాడు మనందరం కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి యొక్క సాయి సత్యవ్రత కార్యక్రమాన్ని
మనం కొన్ని నిమిషాల్లో మనం ప్రారంభించుకోబోయే ముందు ఈ యొక్క కార్యక్రమం గురించి మనందరం కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇటువంటి కార్యక్రమం సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది శ్రీ సూరవరపు రామారావు గారు ఈ యొక్క ఆలయ యొక్క కమిటీ వారి కుమారులు సుమారు 23 సంవత్సరాల నుండి ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాజమండ్రిలో చేస్తున్నారు అంటే ఇది మనం అందరం కూడా అభినందించేటువంటి విషయం. కార్తీక మాసం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దీపారాధన. ఈ మాసంలో ఒక దీపాన్ని వెలిగిస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుందని, అటువంటిది 1,000 దీపాలు వెలిగించి మానవాళికి మంచి కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజేసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ అయ్యప్ప స్వామివారి సన్నిధిలో శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్వర్యంలో 1,000 దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుమార్తెలు జయ అశ్విక లక్ష్మి, మోహన, అర్ణ, సునైన, కొత్తపల్లి భుజంగ రాయులు కుమారుడు రామ్ వివాన్ సుబ్బారాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. జక్కంపూడి మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైందన్నారు. ఈ మాసంలో పూజలు ఆరాధన చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకమని, కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ద్వారా జీవితంలో కమ్ముకున్న చీకట్లు పాలద్రోలుతాయన్నారు. అనంతరం గురుస్వాములు పంచహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలసానపల్లి హనుమంతరావు, బొమ్మన జయకుమార్, కాళభైరవ స్వామి, చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్య స్వామి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. బహిరంగ మద్యపానం, డ్రంక్ అండ్ డ్రైవ్పై ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన కేసు నమోదు చేయాలని, విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని, అధికారులు సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. డయల్ 112కి వచ్చే కాల్స్కు తక్షణమే స్పందించి వెంటనే నేర స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలి. నాటుసారా, గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లోని ప్రజల నుండి సమాచారం తీసుకుని దాడులు నిర్వహించాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక ప్రాధాన్యతతో ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అల్లూరి వెంకట సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్బిఎం మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ ఎస్బీ ఏ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ డిసిఆర్బి పవన్ కుమార్ రెడ్డి, జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు 4 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రభుత్వ పాఠశాల శానిటేషన్ కార్మికుల యూనియన్ సిఐటియు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ మేరకు కోటగుమ్మం వద్దనున్న డిఈఓ కార్యాలయం వద్ద గురువారం ఆయాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి పవన్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలో అనేక దశాబ్దాలుగా శానిటేషన్ కార్మికులుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. వీరికి దాదాపుగా 4 నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 413 ఇచ్చి 2 ఏప్రిల్ మే నెలలకు సగం వేతనాలు 3,000 రూపాయలు, 1 నెల జూన్ పూర్తి వేతనం 6,000 రూపాయలు చెల్లించారని, నేటికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 300 మంది విద్యార్థులకు ఒక ఆయా ఉండడం వల్ల ఆయాలపై విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయాలు సరోజిని, దేవి, స్వాతి, హేమలత, మణిటమ్మ, రత్నం, దుర్గా, ఇంద్రజిత్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి రాజమహేంద్రవరం నగరంలో స్కూల్ ఆయాలుగా పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్కి జూన్ నెల నుంచి వేతనాలు 4 నెలలు పెండింగ్లో ఉన్నాయి.
ఈ 4 నెలల వేతనాలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు రాజమహేంద్రవరం డిఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి డిఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతోంది. తక్షణమే ఆయాలకు పెండింగ్ ఉన్న జీతాలని విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఇంకా విడుదల కాలేదని చెప్పి డిఈఓ గారు చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆయాలకు కావాల్సినటువంటి బడ్జెట్ని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని, తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా 104 ఉద్యోగుల యూనియన్ నాయకులు పలువురు ప్రజాప్రతినిధుల్ని కలిసి వినతి పత్రాలు అందించారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళన వారికి వివరించారు. 104 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని, పిహెచ్సీల ద్వారానే 104 కార్యకలాపాలను జరపాలని కోరారు. ఈ మేరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిసి వినతి పత్రం అందించారు. 104 ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని 104 యూనియన్ జిల్లా అధ్యక్షులు అలపాటి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి పి చంటిబాబు, కోశాధికారి ఆజం, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎం సింహాద్రి నాయుడు, డివిజనల్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధం లేని విధుల్లో నియమించడం వల్ల గ్రామ రెవెన్యూ అధికారులు తీవ్రపడే ఒత్తిడికి గురవుతున్నారని, వారికి ఆ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతిని కలిసి వినతి పత్రం అందించారు. వారు పడుతున్న ఇబ్బందుల్ని కలెక్టర్కి వివరించారు. తూర్పుగోదావరి జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా రెవెన్యూకు సంబంధం లేని వివిధ రకాలైన డ్యూటీలు చేయమని పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఇబ్బందులు పెడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో సీసీఎల్ఏ, వీఆర్ఓలకు రెవెన్యూ విధులు తప్ప ఇతర డిపార్ట్మెంట్ విధులు కేటాయించవద్దని ఇచ్చిన మేము అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మధ్యకాలంలో ఇసుక రీచ్ల వద్ద పనిచేసిన కొంతమంది గ్రామ రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సొంగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విఎన్విఎస్ ప్రసన్న లక్ష్మి, రాష్ట్ర ఈసీ మెంబర్లు మంగి అప్పలనాయుడు, సర్వేశ్వరరావు, జిల్లా కోశాధికారి ర్యాలి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం కొవ్వూరు డివిజనల్ అధ్యక్షులు అనంతరాపు శ్రీనివాస్, ప్రభాకరరావు, అమర్నాథ్, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్కు ప్రవేశ పరీక్ష క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ షీట్ను కలెక్టర్ పి ప్రశాంతి ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అధికారులతో కలిసి ఓపెన్ చేశారు. అనంతరం పరీక్ష నిర్వహణ తీరుతెన్నుల్ని పరిశీలించారు. విద్యార్థులు మంచిగా పరీక్ష రాయాలని సూచించారు. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుండి మొత్తం 75 దరఖాస్తులు రాగా ఈరోజు 70 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారన్నారు. యూపీఎస్సీ సివిల్ కోసం ఉచిత కోచింగ్లో ప్రవేశానికి కామన్ స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గొల్లపూడి కేంద్రంలో 6 మాసాల పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వసతులతో కూడిన ఉచితంగా శిక్షణ అందిస్తారన్నారు. పరీక్షల నిర్వహణను ఆర్డీఓ ఆర్ కృష్ణ నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు కేఎన్ జ్యోతి, బీసీ సంక్షేమ అధికారి సత్య రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాత్ములను స్మరించడమే కాదు, ఆశయాలు నెరవేర్చాలి. పూలే 134వ వర్ధంతి సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. వైదిక మార్గం సదా అనుసరణీయం. భారతీ తీర్థస్ మహాస్వామి అనుగ్రహ భాషణం. 2029లో రాహుల్ ప్రధాని, షర్మిల సీఎం కావాలి. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దైవ సేవకుల సదస్సు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. నగరంలో అధికారుల కొవ్వొత్తుల ర్యాలీ. జ్యోతిబాపులే ఆశయ సాధనకు కృషి చేయాలి. నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.